హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ట్రావెల్ వండర్స్. నేను మీ మారుతి చెట్పల్లి, మీరు చూస్తున్నారు మై ట్రావెల్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా ధోలవీర కంప్లీట్ చేసుకొని ధోలవీర మనకు హరప్పన అది ఉంది కదా, మనం అది కంప్లీట్ చేసుకొని దాని బయటనే ఇక్కడనే టిఫిన్ చేయడానికి కోసం మన ఆయన. టిఫిన్ అంటే ఇక్కడ పువ్వు అంటారు, మన దగ్గర అటుకులు ఉంటాయి కదా, ఏం గిరాకీ లేదు. మేము వచ్చిన తర్వాతనే మళ్ళీ అవన్నీ తీసుకొని వచ్చి రెడీ చేస్తారు వాళ్ళు. ఈ ధోలవీరకు సంబంధించిన వీడియో నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే నాకు రెంట్స్ ఉంటున్నాయి రెగ్యులర్గా, అందుకే నేను ఈ వీడియోస్ అన్నింటినీ కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ధోలవీరకు సంబంధించిన హిస్టరీ కూడా చాలా పెద్దది కాబట్టి దాన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మంచి కట్టడం ధోలవీర అయితే. అప్పట్లోనే ఇంత ఉప్పు ఎడారిలో రిజర్వాయర్స్ ఏర్పాటు చేసి నీటి ఇబ్బంది ఏర్పడకుండా అంత మంచి నగరాన్ని ఏర్పాటు చేశారంటే చాలా అది గొప్ప విషయమే. తినుడు తినాం కానీ బాగా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఒక ప్లేట్కి 50 రూపాయలు తీసుకున్నాడు. మన దగ్గర 10 రూపాయలు 15 రూపాయలు మరీ ఎక్కువైపోతుంది. ఒక ప్లేట్కి 50 రూపాయలు ఇక్కడ. అన్నకి ఇంత రేట్ ఎందుకంటే అన్న ఇక్కడ మీకు దొరకడం ఎక్కువ కదా అన్నమాట. ఆయన అన్నది కూడా నిజమే కదా, ఎందుకంటే ఇంత లాస్ట్కు మనకు ఇంత ఫుడ్ దొరకడం కూడా కష్టమే. ఫుడ్ ఇక్కడ దొరకడం కష్టమే. మళ్ళీ ఫుడ్ ఓకే, టేస్ట్ మంచిగా ఉంది, టేస్ట్ అయితే బాగుంది. గంగా ఓకేనా, టేస్ట్ ఓకేనా నీకు? టేస్ట్ పర్లేదు, ఓకే, కానీ రేటే కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించిందా? పొద్దున మేమే టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకు అలసిపోతాం, మూట బాగుంది కదా అని చెప్పి బస్తాలా దొరుకుతాయి వచ్చి అనుకున్నాం. కాకపోతే అయింది, మంచిగానే అయింది. నేను నైట్ డిన్నర్ చేస్తానికి అయిన ఖర్చు 610 రూపాయలు. ఇప్పుడు ఓన్లీ టిఫిన్ చేస్తానికి అయిన ఖర్చు 400 రూపాయలు. దోపిడి. ఇక టూరిస్ట్ ప్లేస్ల దగ్గర ఈ మాత్రం తప్పదు కదా. తిన్నాం, స్టార్ట్ అయినాం ఇక్కడ నుండి. మనం ఇప్పుడు రన్ ఆఫ్ కచ్కి వెళ్తున్నాం. ఈ ధోలవీర కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు రన్ ఆఫ్ కచ్కి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ధోలవీర నుంచి రన్ ఆఫ్ కచ్ వెళ్ళే మార్గంలోనే రన్ ఆఫ్ కచ్ లేక్ ఉంటుంది ఒకటి. ఈ రన్ ఆఫ్ కచ్ లేక్ 30 కిలోమీటర్స్ ఇట్లా ఓన్లీ లేకే ఉంటుంది. లేక్ పైన సింగిల్ వే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు విజువల్లో ఇట్లా సింగిల్ వే, ఎట్లాంటి ఊరు ఉండదు. పూర్తిగా లేక్ పైన 30 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. ఈ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ధోలవీర హరప్పన్ సిటీ గురించి వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా కొంచెం హిస్టరీతో కూడుకున్న వీడియో కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. మనము ఇప్పుడు కచ్ లేక్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్నాం. కచ్ లేక్ ఇప్పుడు మీరు చూస్తున్నంత ముందు కనిపిస్తుందంతా కచ్ లేక్. అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లేక్ వ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. మనము రన్ ఆఫ్ కచ్ వీడియో చూస్తుంటారు చాలామంది. ఒకవేళ రన్ ఆఫ్ కచ్ వీడియో చూడనట్లయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అంటే నేను ఈ వీడియోస్ ఒక్కొక్కటి తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది, సో అందుకే ఒకటి ముందు ఒకటి వెనుక ఇట్లా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నది రన్ ఆఫ్ కచ్ లేక్. ఇలా రన్ ఆఫ్ కచ్ లేక్ చుట్టూ మనకు పూర్తిగా ఈ నీరు మొత్తం ఉప్పుతో కూడిన నీరు కాబట్టి ఇక్కడ ధోలవీర కానీ రన్ ఆఫ్ కచ్ ఏరియాలో ఉండేవాళ్ళు ఇక్కడ వీళ్ళ జీవన ఉపాధి అయితే ఉప్పు తయారు చేసి అమ్మడమే. మనం తినే ఉప్పు ఉంది కదా, మనం తినే ఉప్పు దాదాపు 70% ఉప్పు ఇక్కడ నుండి రావడం జరుగుతుంది. ఈ టాటా కంపెనీలు ఇవన్నీ గుజరాత్లోనే ఉన్నాయి, ఆ విషయం మీకు కూడా తెలుసు. ద్వారకాకు సంబంధించిన వీడియో ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో చూడండి, అందులో ఉంటుంది. టాటాకు సంబంధించిన ఉప్పు ఫ్యాక్టరీ కూడా మనకు ఈ గుజరాత్లోనే ఉంది. అది కూడా ఈ రన్ ఆఫ్ కచ్కి సంబంధించిన ప్లేస్ లాంటిదే. ప్లేస్ మాకైతే ఈ ప్లేస్ని చూసిన తర్వాత ఇక్కడ సిట్టింగ్ చేయాలనిపించింది. కానీ మన తెలంగాణ వాళ్ళకైతే తెలుసు కదా, ఎట్లాంటి మంచి ప్లేస్కి వెళ్ళినా మనం సిట్టింగ్ చేయడం మనకు అలవాటు. కాకపోతే ఈ ప్లేస్లో మేము సిట్టింగ్ చేయడానికి మా దగ్గర మాత్రం మందు లేదు. ఎందుకంటే మనకు గుజరాత్ ఎంట్రీలోనే పూర్తిగా మన వెహికల్ నాపై వెహికల్లో ఉన్న బాటిల్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే పూర్తిగా చెక్ చేయడం జరిగింది. మేమైతే ఎట్లాంటి మందు క్యారీ చేయలేదు. కాకపోతే ఇక్కడ గుజరాత్లో తీసుకుందాం అనుకున్నాం. గుజరాత్ వచ్చేసరికి ఇక్కడ మద్యపాన నిషేధం ఉంది. సో దానివల్ల మేము ఇక్కడ ఎట్లాంటి మందు కొనలేకపోయినాం. తాగడానికి కూడా ఇట్లాంటి మంచి ప్లేస్ కాబట్టి ఇక్కడ చాలా చిల్లైదామని చెప్పి అనుకున్నాం, కానీ ఎక్కడ మందు దొరకలేదు, మద్యపాన నిషేధం కాబట్టి. ఎవరైనా సారా తాగే వాళ్ళు ఉంటే మాత్రం సారా అయితే ఎక్కడైనా దొరుకుతుంది. మన తెలంగాణ వాళ్ళకైతే ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూసే. ఎందుకంటే మనము మెయిన్గా ఇట్లాంటి ప్లేస్లలో కూర్చొని తాగితే మన ఫీల్ వేరే ఉంటుంది కదా. గుజరాత్లో ఈ మద్యపాన నిషేధం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఈ బిజినెస్లో వీళ్ళు ఎందుకు రాణిస్తారు అని చెప్పి మనం అనుకున్నాం, కానీ ఇందుకే కావచ్చు. ఎందుకంటే మనము తాగే ఖర్చు ఎక్కువ ఉంటుంది మన దగ్గర అయితే. వీళ్ళు మన తాగే ఖర్చుని సేవ్ చేసుకొని మంచి మంచి బిజినెస్లో రాణిస్తున్నారు కాబట్టి ఈ ఆలోచన కూడా మంచిది. మన తెలంగాణలో కూడా ఇట్లాంటి మద్యపాన నిషేధం వస్తే చాలా బాగుంటుంది. కొంచెం మనకి ఇబ్బందే, కానీ వస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న ఈ రన్ ఆఫ్ కచ్ లేకు, రన్ ఆఫ్ కచ్ ఇట్లాంటి ప్లేస్లలో ఉప్పు ఎడారి కదా, ఇక్కడ వాళ్ళు తాగడానికి నీరు కూడా వీళ్ళకు కరెక్ట్ నీరు దొరకదు. సో వీళ్ళకు వాటర్ ట్యాంకర్స్లో నీరుని సరఫరా చేయడం జరుగుతుంది. మంచి నీళ్ళను వాటర్ ట్యాంక్లో ఒక డ్రమ్లలో అట్లా నింపుకోవడం జరుగుతుంది. సో అట్లా వీళ్ళు నీరుని తాగలుగుతారు. ఎందుకంటే లేదంటే ఇంత ఉప్పు నీటిని మేమైతే ఎక్కడ కూడా స్నానం చేయడానికి వీల్లేదు. స్నానం చేద్దాం అనుకున్నాం కానీ మొత్తం ఉప్పు నీరు ఉండడం వల్ల ఇక్కడ స్నానం వేయలేదు మేమైతే.
రన్ ఆఫ్ కచ్లో ప్రతి సంవత్సరం రన్ ఉత్సవాలు జరుగుతాయి కదా, దాన్ని చూడడానికి చాలా మంది వస్తుంటారు. అటు వచ్చిన వారు ఈ ధోలవీర ప్లేస్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయడానికి రండి. లేదంటే ప్రత్యేకంగా ఈ ధోలవీర విజిట్ చేయడానికి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. వచ్చే వాళ్ళు రాణికి వావ్ ప్లేస్ చూసుకొని ధోలవీర విజిట్ చేసుకొని ధోలవీర లేక్ నుంచి రన్ ఆఫ్ కచ్ వెళ్ళొచ్చు. ఇట్లా ప్లాన్ చేసుకుని రండి. గుజరాత్లో చాలా మంచి ప్లేస్లోనే విజిట్ చేయడానికి ఖచ్చితంగా. అంటే మనము ఇటువైపు వచ్చినప్పుడు వీటిని కూడా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళడం బెస్ట్. సోమనాథ్ అట్లా వస్తాం కదా, అట్లా వచ్చిన వాళ్ళు ఈ రన్ ఆఫ్ కచ్ని కూడా ధోలవీర ప్లేస్ని కూడా విజిట్ చేయడానికి రండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొరుట్ల, రైకల్, జగిత్యాల్, మెట్పల్లి, కరీంనగర్ ఇట్లాంటి ప్లేస్ల నుంచి ఇట్లాంటి ద్వారకా కానీ ఈ ధోలవీర కానీ రన్ ఆఫ్ కచ్ కానీ లేదా గుజరాత్లో సంబంధించిన ఎట్లాంటి ప్లేస్ అయినా, గుజరాత్ అనే కాదు ఇండియాలో ఎట్లాంటి ప్లేస్కు విజిట్ చేయాలనుకున్న 7 సీటర్ కార్లో మన దగ్గర రెంట్ అవైలబుల్ ఉంది. 7 సీటర్ కార్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కార్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే మన రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుండి మమ్మల్ని సంప్రదించండి. మంచి ప్యాకేజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాకు కాల్ చేసినట్లయితే వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నచ్చినట్లయితే మనతో జర్నీ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది రన్ ఆఫ్ కచ్ లేక్ సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకొన్ని మంచి వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, మై ట్రావెల్ వండర్స్ యూట్యూబ్ ఛానల్.